కొన్ని సినిమాల్లోంచి ఆఖరి నిమిషాల్లో తప్పుకోవాల్సొచ్చిందో, లేదంటే తప్పించాల్సొచ్చిందా? నేనేం తప్పించారేనా? తప్పుకోవాల్సి రాలేదు, అదే తీసేసారు. తీసేసారు. ఓకే. ఆ ప్రాజెక్ట్స్ ఏమైనా చెప్పగలరా? ఒక తమిళ్ పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద బైలింగ్వల్ పెద్ద ప్రాజెక్ట్, ఒక తెలుగు ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్. యాహ్! అంతే. అంతేనా? అంతకు మించి డీటెయిల్స్ చెప్పలేరా? వచ్చాయి దాని గురించి ఆర్టికల్స్. యాహ్! అంటే మీరు అఫీషియల్‌గా చేస్తున్నానని. చెప్తే బెటర్ కదా! ఎందుకు తీరా చెప్పు. అయిపోయింది. అవి రిలీజ్ కూడా అయిపోయాయి. సో, ఇట్స్ ఆల్ ఓకే. డన్. బట్ అంటే ఆ టైంలో అంటే చాలా హోప్స్ పెట్టుకొని ఉంటుంటారు కదా! లైక్ ఇలా బైలింగ్వల్ అంటే ఆఖరి నిమిషాలు అలా క్యాన్సిల్ అవ్వడం ఇవన్నీ కూడా. సో, ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? అంటే ఇంత వెయిట్ చేస్తున్నప్పుడు ఒక్క హోప్ వస్తది ఒక ప్రాజెక్ట్ వల్ల. ఓకే. దీనివల్ల మేబీ ఇంకా మనకు కావాల్సిన బ్రేక్ దొరుకుతదేమో అన్న టైంలో అది వెనక్కెళ్ళిపోయినప్పుడు బాధపడడం తప్పిస్తే వేరేది ఉండదు. యూ ఫీల్ బ్యాడ్. అంటే మనల్ని మనం క్వెషన్ చేసుకుంటాం. ఏంటి ఎవరితో అయితే రీప్లేస్ అవుతామో ఆ అమ్మాయితో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. తనెందుకు తీసుకున్నారు, నన్నెందుకు తీసుకోలా? మార్కెట్ వైస్ తను బెటరా? తన ప్రాజెక్ట్స్ ఏంటి? నేనెక్కడ తప్పు చేస్తున్నా? లేకుంటే ఏంటి ఇష్యూస్ ఏమొస్తున్నాయి అన్నది ఓవర్ థింక్ చేసి ఒక 1 వీక్ ఆ జోన్‌లో పడి, బట్ లైక్ ఐ సెడ్ బ్యాకప్ ఆప్షన్ లేనప్పుడు అగైన్ గెట్టింగ్ అప్. అది మరి ముందుకెళ్ళడమే. ఓకే. వీళ్ళు తీశారు. బట్ దిస్ ఇస్ నాట్, ఇదొక్కటే కాదు కదా మూవీ. ఇంకా మూవీస్ వస్తాయేమో.